శ్రీ గురుభ్యో నమః. మానవ సేవలో మాస్టర్ ఈకే గారు తాను స్వయంగా ఆచరించి మనకు చూపించినటువంటి సేవా మార్గాన్ని ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా నవశకానికి నాంది అనే అంశంలో మనము ఉన్నాము. రచయిత చెబుతూ ఉన్నారు, తన వెలుగును అందుకుంటున్న వారి చేయి అందుకుంటున్నవారు ఆయన, తనతో నడుస్తున్న వారిని తన తనువంతా కనులు చేసి కాచుకుంటున్నారు ఆయన. సర్వకాల సర్వావస్థలయందు తన స్నేహహస్తాలతో నిమురుతూ ఆ వెచ్చదనంతో అన్ని కోణాలలో ఆ వ్యక్తి ఎదిగేటట్టు చూస్తారు ఆయన. కోడిపెట్ట గ్రుడ్డును అనుగ్రహించే వెచ్చదనం లాంటిది అది. గ్రుడ్లు బ్రద్దలు కొట్టుకొని బయటకు వచ్చి తనతో నడుస్తున్న పిల్లల్ని చూసి పెట్ట ఆనందించినట్టు తన చెంతకు చేరి తన స్పర్శను పొంది తనంతవారై తనతో కలిసి పనిచేస్తున్న సహచరులను ప్రేమ కురిసే కన్నులతో తృప్తిగా చూస్తుంటారు ఆయన. ఆయనది బాధ్యతాయుతమైన బోధ కనుకనే అసంఖ్యాక జనులు ఆ బోధకు పరవశించి ఆయనతో సహవసించి ధర్మనిష్ఠులై కర్తవ్యపరాయణులై సత్పౌరులై సార్థకతను అనుభవిస్తున్నారు. సూర్యుడు ప్రాక్పశ్చిమాలకు తన వెలుగును సమంగా పంచినట్టు మాస్టర్ గారు తన జ్ఞాన కిరణాలతో ప్రాక్పశ్చిమాలను సమంగా క్రమంగా వెలిగిస్తున్నారు. తన రెండు చేతులతో ప్రాక్పశ్చిమాల రెండింటినీ కలుపుకొస్తున్నారు. పశ్చిమ దేశాల సహచరుల పిలుపుపై 1972 నుండి పశ్చిమ దేశ యాత్రలు ప్రారంభమయ్యాయి. భారతీయుని క్రమశిక్షణకు నిష్కామ కర్మ నిష్టకు సారథ్యం వహిస్తున్న మాస్టర్ గారు పాశ్చాత్యునికి యోగ సాధనకు యోగ జీవితానికి సారథ్యాన్ని అందచేయసాగారు. భారతీయుని నుండి పాశ్చాత్యుడు సహజీవనాన్ని అలవర్చుకోవలసి ఉంది. పాశ్చాత్యుని నుండి భారతీయుడు శ్రమజీవనాన్ని నేర్చుకోవలసి ఉంది. ఒకళ్లతో ఒకళ్ళు ఎలా కలిసి ఉండాలో భారతీయుడు నేర్పుగా ఒళ్ళు దాచుకోకుండా జాతీయ భావంతో దేశ శ్రేయస్సుకై ఎలా పనిచేయాలో పాశ్చాత్యుడు భారతీయునికి నేర్పగలడు. ఈ లక్షణ సమన్వయాన్ని సమకూర్చి ప్రాక్పశ్చిమాలను కలిపి నడపటం మాస్టరు గారి ప్రణాళికలో ఒక ప్రధానమైన అంశం. యోగ సాధన యోగ జీవితాలకు సంబంధించి ప్రాచీన నవీన పవిత్ర గ్రంథాల సమన్వయాన్ని మాస్టరు గారి నుండి ఉత్కంఠతో స్వీకరిస్తున్న పాశ్చాత్యులు ఆయుర్వేదము, హోమియోపతి, వైద్యశాస్త్రాలకు సంబంధించిన నిజస్వరూపాన్ని కూడా ఆయన నుండి జిజ్ఞాసతో శ్రద్ధగా స్వీకరిస్తున్నారు. ప్రతిదినము ప్రవచనాలతో పాటు తన సహచరులైన హోమియో వైద్యుల వైద్యాలయాలలో వారి కోరికపై మాస్టర్ గారు వైద్య సేవ చేయసాగారు. మాస్టర్ గారి వైద్య నైపుణ్యాన్ని దర్శించిన ఆయా దేశాల వైద్యులు ఆయనకు హత్తుకుపోయారు. వైద్య సేవలో మాస్టర్ గారు నెలకొల్పిన సనాతన ప్రమాణాల విలువలు వారికి బోధపడ్డాయి. ఈ విధంగా మాస్టర్ గారికి దగ్గరై మాస్టర్ గారి వైద్య సేవను సద్వినియోగపరచుకున్న వారిలో బెల్జియం వాస్తవ్యులైన డాక్టర్ ప్లాదేస్, డాక్టర్ దల్వు, డాక్టర్ క్లార్క్స్ ముఖ్యులు. జెనీవా అంతర్జాతీయ వైద్యాలయ ప్రధానాధికారి డాక్టర్ హేస్ తన ఆధ్వర్యంలో ఆ వైద్యాలయ వైద్యులందరినీ కూడదీసి విదేశయాత్రలో ఉన్న మాస్టరు గారిని ఆహ్వానించి 1972, 74, 75 సంవత్సరాలలో ఆయుర్వేద తరగతులను నిర్వహించుకున్నారు. ఆయుర్వేదం యొక్క సమగ్రతను మాస్టర్ గారి వాక్కుల నుండి దర్శించి వారందరూ తమ శాస్త్ర పరిమితులను కరిగించుకొని వికాసాన్ని పొందారు.
1981లో బెల్జియం దేశంలోని లియేజ్ నగరంలో బెల్జియం, ఫ్రాన్సు దేశాలకు సంబంధించిన 36 హోమియో గహన వైద్యుల సమావేశం మాస్టర్ గారి నిర్వహణలో జరిగింది. చేరిన వైద్యులు అంతర్జాతీయ హోమియో వైద్య సోదర బృందంగా తమను రూపొందించుకొని భూగోళాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు. అంతర్జాతీయంగా నూతన శక వైద్య విధానాన్ని వైద్యులందరికీ పరిచయం చేయాలని, దానికి సంబంధించిన వాంగ్మయాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నారు. అలాగే సామాన్య మానవుణ్ణి దృష్టిలో పెట్టుకొని వైద్య విజ్ఞానాన్ని అతడికి అందించవలసిన తీరులో వాంగ్మయ నిర్మాణం కూడా పై కార్యక్రమంతో పాటు ఏకకాలంలో జరగాలని తమ రెండవ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి సమావేశాలే ఫ్రాన్సు దేశంలోని లియాన్ నగరంలోనూ జెనీవా నగరంలోనూ కూడా జరిగాయి. ఆ సమావేశాల్లో కూడా పై నిర్ణయాలే తీసుకున్నారు. 1982లో మళ్ళీ వెళ్ళినప్పుడు వారందరూ మళ్ళీ సమావేశాలు 2 రోజుల పాటు జరుపుకున్నారు. ఈసారి హోమియో వైద్య శాస్త్రానికి సంబంధించి అడిగి మాస్టర్ గారి నుండి దర్శనాత్మకమైన బోధను అందుకున్నారు. 1972 నుండి 82 వచ్చేటప్పటికీ యూరప్ దేశాలలో మాస్టర్ గారు వేసిన విత్తనాలు వృక్షాలై ఫలించసాగాయి. ఆత్మవిద్యను, యోగ విద్యను, లోకోపయోగకరమైన సర్వదేశాల శాస్త్రాల సమన్వయాన్ని అందించేటందుకు మాస్టర్ గారి సారథ్యంలో జెనీవా నగరంలో మోరియా విశ్వవిద్యాలయం అనే నూతన శక విద్యా సంస్థ రూపుకట్టుకుంది. అలాగే ఫ్రాన్సు దేశంలో హోలిస్టిక్ యూనివర్సిటీ మాస్టర్ గారి సారథ్యాన్ని కోరుకుని వారి అంగీకారాన్ని పొందింది. ఈ 2 విశ్వవిద్యాలయాలలోనూ సైన్స్ ఆఫ్ మ్యాన్, న్యూ ఎరా హీలింగ్ అనేవి ప్రధానంగా బోధించబడతాయి. అన్ని దేశాల నుండి విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాలచే స్వీకరించబడి నవశక ప్రారంభకులుగా తీర్చిదిద్దబడుతున్నారు. మాస్టరు గారి నుంచి ప్రారంభమైన గృహ వైద్యం యావత్ భూగృహ వైద్యంగా వ్యాపించింది. సహచరులతో ఆయన ప్రారంభించిన ఆధ్యాత్మిక శిక్షణ సర్వదేశాలకు విస్తరించింది. లోకశ్రేయస్సునకు అంకితమైన ఆయన కంఠనాదం నవశకానికి నాంది పలికింది. ఆత్మదర్శనంతో 3వ కన్ను విచ్చుకున్న మహర్షులు ఈ సృష్టిగా వ్యక్తమవుతున్న చైతన్య స్వరూపాన్ని దర్శించి ఆ చైతన్య స్వరూపంగా నిలిచి శరీరాల ద్వారా ప్రేమపూరిత సమదర్శనంతో నింపిన జీవితాన్ని వ్యక్తం చేస్తూ ఈ వసుధను తమ కుటుంబంగా దర్శించి జీవించి అలా జీవించేటందుకు ఆవశ్యకమైన యోగ విద్యను, లోకశ్రేయస్సును సమకూర్చే సకల శాస్త్రాలను యుగయుగాలలో అనుగ్రహిస్తూ వస్తున్నారు. ఆ ఋషుల దర్శనం యొక్క సమగ్రతను, ఆ దర్శనంలోని అంతఃసూత్రాన్ని అనుభవించలేని పండితులు ఏ శాస్త్రానికి ఆ శాస్త్రాన్ని వేరుగా సమన్వయ దృష్టితో కాక వినియోగ దృష్టితో, లోకశ్రేయస్సును ఉద్దేశించి కాక తమ కోర్కెల మేరకు ఉపయోగిస్తూ వచ్చినప్పుడు తాత్కాలికంగా ఋషుల దర్శనం ప్రజల జీవితానికి దూరం అవుతుంది. ఏది ఏదో తెలియని స్థితిలో ప్రజల వాదాలతో, నినాదాలతో, ఆవేశ ఉద్వేగాలతో విజృంభించి ప్రవర్తిస్తూ అశాంతిని అనుభవిస్తూ ఉంటారు. గ్లాని అంటే అదే. తమకు అక్కరకు రాలేకపోతున్న ఆ దర్శనాలను, శాస్త్రాలను అక్కరలేనివిగా, అబద్ధమైనవిగా అనుకొని తమను తాము నమ్మించుకుని ఇతరులను నమ్మించటానికి కంకణం కట్టుకుంటూ ఉంటారు. సమదర్శనాన్ని చెదరగొట్టుకున్న పండితులు ప్రజలిలా తమ మాట వినక చెడిపోతున్నారని, కూడని మార్గాలలో పడిపోతున్నారని వెష్టపడుతుంటారు. కారణం తామేనని గ్రహించరు సరికదా. శాస్త్రాలకు తోచిన అర్థాలను చెబుతూ
తమ భాష్యాలనే శాసనాలుగా భావించమంటారు. భాష్యాలతో పాటు అసలు శాస్త్రాలే బూటకమని కొందరు జనం తిరగబడుతుంటారు. ఇంకొందరు వాటిని అనుసరిస్తున్నట్టు నటిస్తూ ఆస్తికులుగా చలామణి అవుతుంటారు. ఈ విధంగా పండితులు సామాన్యులు పట్టాలు తప్పి దుఃఖాన్ని అనుభవిస్తూ సమస్యల వలయంగా భూమిని చేసుకున్నప్పుడు ఋషులకు దర్శనమిచ్చిన సర్వాంతర్యామి తానే ఒక రూపాన్ని స్వీకరించి పండితులను ఘాటుగా మందలించి సామాన్యులను ప్రేమతో ఆకర్షించి ఋషుల దర్శనంలోని సమన్వయాన్ని తన జీవితంగా వ్యక్తం చేసి ప్రజల హృదయాలలో ధర్మ సంస్థాపన చేస్తాడు. మనస్సులను కరగించి బుద్ధిని వెలిగించి సర్వశాస్త్రాలలోని అంతఃసూత్రాన్ని దర్శింపచేస్తూ హృదయాలలో ప్రేమను ఉప్పొంగ చేసి సమదర్శనాన్ని అందిస్తాడు. సమానత్వాన్ని అనుభవింపచేస్తాడు. నవశకానికి నాంది పలికి నవతర నిర్మాత అవుతాడు అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. ఈ అధ్యాయంతో ఈ గ్రంథము పూర్తవుతుంది. ఎంతో చక్కటి గ్రంథం అండి. ఈ గ్రంథాన్ని మనము చక్కగా చదువుకోవటం ద్వారా, వినటము ద్వారా మాస్టారు ఆచరించినటువంటి ఆ సేవాధర్మము మనకు చక్కగా అర్థమవుతుంది. తద్వారా మనము కూడా ఆ సేవా మార్గంలో ప్రయాణించటానికి చక్కటి అవకాశము లభిస్తుంది. అట్లుగా మనమందరము కూడా మాస్టారు చూపినటువంటి ఆ సేవా మార్గములో నడుచుదుముగాక అని తెలియచేస్తూ ఇంతటితో ఈ గ్రంథము పూర్తి అవుతుంది అని తెలియచేస్తూ, తప్పకుండా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ గ్రంథాన్ని చక్కగా శ్రవణం చేయాలని ఆశిస్తూ, నమస్కారంస్ మాస్టర్ ఈకే, నమస్కారంస్ మాస్టర్ ఎంఎన్, నమస్కారంస్ మాస్టర్ సివివి. స్వస్తి. వాసుదేవా.